గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ ఇంగ్లీష్ సబ్జెక్టు విషయంలో కాస్త జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ వరకు పరిమితమైతే చాలా విషయాలు ఎక్కువగా టెక్స్ట్ బుక్ లో లెసన్ చివర్లో ఉండే ఎక్సర్సైజ్ లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. గత 10 సంవత్సరాలుగా జరిగిన ఎగ్జామ్స్ లలో ప్రధానంగా ప్రతి యూనిట్ చివర్లో ఉన్నటువంటి అంశాలనే ఎక్కువగా పరీక్షలో అడగడం జరిగింది. అటువంటి వాటిని కొన్నిటిని ఇక్కడ ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని చాలా జాగ్రత్తగా గమనించి ప్రాక్టీస్ చేయండి. షూర్ యూ విల్ get some marks from these topics. ఒకసారి చూద్దాం మరి. OR, ER, fill in the missing letters and read them. లాస్ట్ ఇయర్ 2019 లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఈ ఎంపరర్ గురించి అడగడం జరిగింది. అయితే అక్కడ ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఈ మిస్సింగ్ చేశాడు, ఇక్కడ ఓ మిస్ చేశాడు, చివరిలో ఆర్ ఇచ్చాడు. ఈ ఓఆర్ ఈఆర్ సంబంధించినటువంటి ఈ ఫార్మాట్ లో స్పెల్లింగ్స్ మీద పూర్తి అవగాహన పెంచుకున్నట్లయితే you will get 1 mark from this picture. Doctor, DOCTO, doctor. Then what about motor? Doctor, DOCTOR, doctor. MOTOR, motor. Mirror, MIRR, same, OR. చాలా మంది పిల్లలకు అరే ఇది మాకు తెలుసు కదా సార్, మళ్ళీ ఇది ఎందుకు చెప్తున్నాడు అనిపించవచ్చు. బట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్, ఇందులో నుంచి అన్ని క్వశ్చన్స్ ఇవ్వడు కదా, ఓన్లీ 1 క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా ఎట్ ద ఎండ్ వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఓఆర్ గ్రూప్ ఆర్ ఈఆర్ గ్రూప్ అనేది కొంచెం మళ్ళొకసారి రివిజన్ చేసుకోండి. ఇట్ ఈస్ బెటర్ టు ప్రాక్టీస్. ఓకే, యాక్టర్, రేజర్, sailor, tailor, these all are belongs to OR group. Let us see this ER group. Winter, WINTER, winter. Farmer, ruler, stranger, spider, steamer, danger, winner. Okay, we have chance to get 1 question from this page. Let us go to next page. ఇక్కడ ఈ పేజ్ లో మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే అపోజిట్ in meaning. So we have to write the opposites for the underlined words. I tasted a sour orange. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ కి అపోజిట్ వర్డ్ రాయమంటున్నాడు. ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా అపోజిట్ అని అడగకుండా ఒక సెంటెన్స్లో ఉంచి ఒక వర్డ్ను చూస్ చేసుకొని ఆ వర్డ్కి అపోజిట్ రాయమంటారు. సో ఇయర్ సోర్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేసిన వాళ్ళైతేనేమో ఆల్రెడీ ఆన్సర్ తెలిసి ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఈ టెక్స్ట్ బుక్లో ఉండదు కాబట్టి సో దే మే నో ఆర్ మే నాట్. సోర్ అంటే పుల్ అనేది. సో ఇట్స్ అపోజిట్ ఈజ్ స్వీట్. స్వీట్. Raghu narrated a false story to impress his friends. Here false is underlined word. False ki telusu దాదాపుగా చాలా మందికి. Yes, true. Then go for how ugly it is. Ugly అందవిహీనంగా ఉండడం. So its opposite word is beautiful. Beautiful. She thought a foolish plan to escape punishment. Foolish. తెలివి తక్కువతనము. Then what is its opposite? Wise. What is that? Wise.
Rajani is always slow in doing her homework. 99% students know about its opposite meaning, that is fast. That is slow, opposite word fast. Let us discuss next topic, that is from your textbook only, that is nothing but prepositions. Prepositions. ఈ ప్రిపోజిషన్లో ఉండి 1 మార్క్, దట్ ఈస్ 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అది మనందరికి చాలా తెలిసిన విషయాలే. దాంట్లో తెలుగులో చెప్పాలంటే విభక్తులు, వెదర్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, below, beside, beneath, above, around, these all are comes under preposition. Let us see these phrases. Under the tree, beside Ammu, between Ammu and fisherman, behind the woman, in the bundle, on the tree. The words on, in, under, beside, between, behind show the relationship of a noun pronoun to other words in the sentence. Such words are called prepositions. Okay, what is preposition? It shows the relationship of a noun or pronoun to other words. For examples, through, along, over, into, near, towards. ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్లో నుండి. ఒకసారి మనము మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్ పిక్చర్ ఒకటి చూపిస్తాను, దాన్ని చూసి ప్రిపోజిషన్స్ ఫిల్అప్ చేయండి. ఆ పేజ్ మీ టెక్స్ట్ బుక్లో ఐ విల్ షో యూ. ఈ పిక్చర్లో నుండి ఎవ్రీ ఇయర్ 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఒక్కసారి చూడండి. మరి ఒకసారి ఈ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్. బెడ్, chair, almirah, and what else? Flower vase, window, door, right? And some creatures also there. కొన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయి. ఓకే, here it is a monkey and it is a cat, it is a frog, and so many things are there. ఈ పిక్చర్ను బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని మీరు పూర్తి చేయగలిగితే ఎగ్జామ్లో కూడా ఇటువంటి పిక్చర్ ఇచ్చి ప్రిపోజిషన్ క్వశ్చన్ అడుగుతున్నాడు. The pillow is dash the sofa. The pillow is on the sofa. The ball is dash the table. The cat is dash the table. The boy is dash the sofa. ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వీటిని కంప్లీట్ చేయండి, ఒకసారి రెక్టిఫై చేసుకోండి. The carpet is dash the floor. The lamp is dash the table. The flowers are dash the vase. ఈ క్వశ్చన్ 2018లో అడగడం జరిగింది. ఒక ఫ్లవర్ వ్యాజ్ ఇచ్చి అందులో ఫ్లవర్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగారన్నమాట. The flowers are dash the vase. చాలామంది పిల్లలు ఆన్ ద వేజ్ అని రాశారు. The answer is in the vase. ఫ్లవర్ వేజ్ అంటాం కదా, అదన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా
ఈ క్వశ్చన్స్ కి చూడండి. ఫన్ విత్ వర్డ్స్ హియర్. హోమోనిమ్స్ అంటాం, అంటే దాని యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ రెండిటి యొక్క స్పెల్లింగ్స్ వేరువేరుగా ఉన్నాయి, బట్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. హెయిర్ అండ్ హెయిర్ అంటే స్పెల్లింగ్ వేరేగా ఉండి ప్రొనౌన్సియేషన్ ఒకే రకంగా ఉంటే వాటిని హోమోఫోన్స్ అంటాం. ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా హోమోఫోన్స్, అంటే స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు, బట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్. ఆ ఫోన్ అంటే ఆ సౌండ్, హోమోఫోన్, ఫోన్ ఈజ్ సౌండ్. ఇక్కడ వీటిలో కన్ఫ్యూజన్ కావకుండా మనం కరెక్ట్గా దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, అది నేర్చుకోవాలి. ద డాష్ హ్యాస్ ఎ షార్ట్ టెయిల్. అతి చిన్న తోక ఉన్నటువంటి జీవి ఏది అని ఇక్కడ క్వశ్చన్. HAIR హెయిర్ అంటే వెంట్రుకలు, సో ఇట్ ఈస్ రాంగ్. ద రిమైనింగ్ హెయిర్, ద హెయిర్ హ్యాస్ అ షార్ట్ టెయిల్. ఐ డోంట్ డాష్ టు రైడ్ అ బైసైకిల్ అంటే నాకు సైకిల్ నడపడం రాదు. ఇటువంటి సందర్భంలో డోంట్ యూజ్ నో, NO నో కాదు, యూ హ్యావ్ టు యూజ్ KNOW. దీన్ని కూడా ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాము, నో. ద సేమ్ హోమోఫోన్స్ అని చెప్పాను కదా. దేర్ ఆర్ డాష్ మ్యాంగోస్ ఇన్ ద బాస్కెట్. డిటర్మైనో అంటే దాని నంబర్ చెప్పగలిగేది 2. దిస్ TO2 ఈజ్ not suitable here. Hari went to the seashore. సముద్రపు ఒడ్డు. See అంటే చూడడము. This is not correct here. He dashed the story book. He read the story book. The glass is made of steel. Don't confuse. STEEL, steel. This is correct. This steel means dongatanamu, but both words are pronunciation is same. The squirrel's dash is bushy. tail అంటే కథ, TAIL tail. కలెక్టివ్ నౌన్స్ లో నుండి ఒక క్వశ్చన్ కంపల్సరీ. ఫ్రమ్ కలెక్టివ్ నౌన్స్. ఏంటి కలెక్టివ్ నౌన్స్? నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్సన్, నేమ్ ఆఫ్ ద థింగ్, నేమ్ ఆఫ్ ద ప్లేసెస్ అని తెలుసుకున్నారు, తెలుసు మీకు. బట్ వాట్ ఈజ్ కలెక్టివ్ నౌన్? ఆ గ్రూప్ ఆఫ్ నౌన్స్. నౌన్స్ అన్ని ఒక్క దగ్గర గుంపుగా ఉండడాన్నే కలెక్టివ్ నౌన్స్ అంటాము. ఈ కలెక్టివ్ నౌన్స్ మీ టెక్స్ట్ బుక్ లో నుంచే మోస్ట్లీ 99% ఈ టెక్స్ట్ బుక్ లో నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ ఇక్కడ ఉంది, a swarm of bees. So don't miss any collective noun from your textbook. A group of girls, a gang of young fellows, a gang of young fellows. They refer to a collection of people, things or animals. సో టెక్స్ట్ బుక్ లో ఇక్కడ గ్రూప్ ఉంది, పక్షుల గుంపు, దీన్నే ఆ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్ అంటారు. మనుషుల గ్రూపు, సమూహము, దట్ ఈస్ కాల్డ్ అ క్రౌడ్ ఆఫ్ పీపుల్. a bouquet of flowers, a flock of sheep. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, షీప్ కి షిప్స్ కి, a flock, a fleet.
గొర్రెల మందను a flock of sheep అంటాము. తర్వాత a fleet of ships, ఓడల యొక్క గుంపుని fleet of ships అంటాము. a bunch of grapes, a bundle of sticks, a pack of wolves. Things we do with our hands, with our legs, with our eyes, with our mouth, with our nose. మన యొక్క శరీర భాగాలతో చేసే పనులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో నుంచి లాస్ట్ ఇయర్ we got question as mopping, knocking, jumping. With your hands we clap, we snap, we knock. With your legs we walk, we jog, we jump. With your eyes we blink, wink, stare. With your mouth yawning. 2-3 ఎగ్జామ్లలో యానింగ్ కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ మోరోవర్ ఈ స్నీజింగ్, బ్లోయింగ్ కూడా. స్నీజింగ్ అంటే చీదడము, బ్లోయింగ్ అంటే తుమ్మడము. ఈ వర్డ్స్ని ఎగ్జామ్లో స్పెల్లింగ్లో మరియు స్నీజింగ్ దేంతో చేస్తాము అని కింద ఈ పార్ట్స్ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్ us మూవ్ టు సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఓకే, ఈ సింగులర్స్ ప్లూరల్స్ మీరు ఆల్రెడీ లెసన్లో చూశారు. మళ్ళొక్కసారి టెక్స్ట్ బుక్ తీసి దీంట్లో రివిజన్ చేసుకోండి. మార్కెట్, మార్కెట్స్. షాప్, షాప్స్. పొటాటో, పొటాటోస్. ఇయర్స్. ఓకే, రూపీ, rupees. Vegetable, vegetables. Adding by yes we'll make it plural. Adding es will make it plural. 2 sentences ని కలపడానికి మనము కనెక్టర్స్ వాడుతుంటాము. దాన్ని కంజంక్షన్ అని కూడా అంటాము. ఇక్కడ he searched all the pockets but did not find his money. దీన్ని విడగొట్టి రాసినప్పుడు he searched all the packets, one sentence. He did not find the money. ఇక్కడ బట్ అనేది వాడి ఈ 2 సెంటెన్సెస్ ని కలపడం జరిగింది. సో యూ హ్యావ్ టు యూజ్ వెన్ టు యూజ్, బట్, వేర్ టు యూజ్, అండ్, విత్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాడింగ్ ఐఎన్జి and adding ing, but whenever we are going to add ing form to these words, run ఎప్పుడైతే n ending ఉందో దాని తర్వాత కూడా double n. where ends with t we have to add double t before ing form. shopping, shopping. rubbing, rubb. winning, winning. Here, eat, eating, no need to change. Clean, cleaning. Cry, crying. Drink, drinking. Think, thinking. So ఈ వర్డ్స్ కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వర్డ్స్ కి ఇంక్ ఫార్మ్ యాడ్ చేసేటప్పుడు ఆ వర్డ్ ని, చివరున్న వర్డ్ ని one more time రాసి ing యాడ్ చేయాలి. సో బీ కేర్ఫుల్. ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్ లో నుండి 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఈ ఇయర్ కూడా కంపల్సరీగా వస్తుంది. ఏమీ లేదు, జంతువులు వాటి యొక్క పిల్లలను ఏమంటాము అది ప్రతి పిల్లవాడికి మినిమం గా తెలిసి ఉండాల్సిన నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ టెస్ట్ చేయడం కోసం ఈ క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ లో నుండి కంపల్సరీ ఇవన్నీ కూడా ఎగ్లెట్, గూస్లింగ్, కబ్, ఓవ్లెట్, చిక్, పిగ్లెట్, కిడ్, ల్యామ్, కాఫ్, డక్లింగ్, పప్పీ, కిటెన్. ఈ కిందున్న వాటిలో కరెక్ట్ గా ఫిలప్ చేసి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. యూ విల్ గెట్ 1 మార్క్ షూర్. క్యాట్, ఎస్, టెల్ మీ క్యాట్. ఎస్. కిటెన్. డాగ్, పప్పీ. టైగర్, cub. Eagle, eaglet. So the remaining complete in your textbook and practice it. ఎక్కువ టైం లేదు, ఓన్లీ 1 day is more. ఇక చివరిగా మీ అందరికీ తెలుసు వర్బ్ గురించి. అదేవిధంగా అడ్వర్బ్ కూడా వినే ఉంటారు. వాట్ ఈజ్ అడ్వర్బ్? Adverb denotes the action of the verb, how the work is going on, how the verb is acting. How the verb is acting.
వర్బ్ ఏ విధంగా పనిచేస్తుందో అడ్వర్బ్ చెప్తుంది. మై ఫ్రెండ్స్ కేమ్ టు విజిట్ మీ ఇస్ వన్. ఇఫ్ యు యాడ్ రేర్లీ, కేమ్ అనేది వర్బ్ అయితే రేర్లీ ఎప్పుడన్నా ఒకసారి. బోధ్రాజ్ క్విక్లీ ర్యాన్, ఇక్కడ ర్యాన్ అనేది వర్బ్. ఈ వర్బ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందో చెప్పేదే ఈ యాడ్వర్బ్ క్విక్లీ. సో రేర్లీ, క్విక్లీ. రాజు ran very fast, spoke to her kindly, come soon, the bell is ringing. These all are comes under adverbs. So parts of speech లో noun, names అన్ని కూడా noun. He, she, it, these are pronouns. Okay, how the noun is, noun యొక్క గుణగణాలను, గ్రేట్నెస్ ను చెప్పేది అజెక్టివ్. నౌన్ గురించి స్పెషాలిటీ చెప్పేది అజెక్టివ్. గ్రేట్, సూపర్, గుడ్, మార్వలస్, సచ్ అట్రిబ్యూట్స్ అంటే దాని యొక్క గొప్పతనాన్ని, నౌన్ యొక్క గొప్పతనాన్ని చెప్పేవి అజెక్టివ్. వర్బ్ అంటే పని, ఆ పని ఏ విధంగా జరుగుతుందో చెప్పేది అడ్వర్బ్. ఇవి మినిమం మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇంగ్లీష్లో మోర్ ఓవర్ 15 to 16 క్వశ్చన్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ప్రాపర్గా చదవండి, జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్లో రాయండి. ఐ విల్ ఆన్సర్ టు యూ. ఓకే, బాయ్, సైనింగ్ ఆఫ్.